హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించిన కొత్త పెన్షన్లు అంటే 4016 6016 ఏ నెలలో పెంపు చేయబోతున్నారు, ఏ నెల నుండి లబ్ధిదారులకి అందించబోతున్నారనే సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీంతో పాటుగా గతంలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు, అర్హత కలిగి ఉండి మాకు ఆసరా పెన్షన్ కావాలని దరఖాస్తు చేసుకున్న దివ్యాంగుల మిత్రులకు కావచ్చు, రెన్యువల్ చేసుకోవాలని వెయిట్ చేస్తున్న వాళ్ళకి సంబంధించి కావచ్చు, వాళ్ళ కొత్త పెన్షన్లను ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది అని రెండో అంశం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఆసరా పెన్షన్లకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారం మన ఛానల్ ద్వారా తెలియజేసే ప్రయత్నం నేను చేస్తుంటాను. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే 2016 రూపాయలు ఉన్న పెన్షన్ని 4000 రూపాయల చేయూత పథకం ద్వారా చేసి లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా దివ్యాంగుల మిత్రులకు కూడా ప్రస్తుతం వాళ్ళు 4016 అందుకుంటుంటే వీళ్ళకి కూడా 6016 అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 14 నెలలలో ఈ ఆసరా చేయూత పథకం 4016 గురించి కానీ, 6000 రూపాయలతో కూడిన పెన్షన్ గురించి కానీ, లేదంటే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి పెన్షన్ల ఆమోదం గురించి కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు మాట్లాడలేదు. సో ఈరోజు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో 2025 మొత్తానికి మార్చి నెల నాటికి 31వ తారీఖు నాటికి ఇప్పటివరకు ప్రారంభించిన పథకాలన్నింటినీ పూర్తి చేసుకొని రాబోయే కొత్త బడ్జెట్లో అంటే 2024-25 వార్షిక బడ్జెట్లో ప్రభుత్వం ప్రాధాన్యంగా 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 31,000 కోట్ల రూపాయల నిధుల కేటాయింపుతో కూడిన ప్రతిపాదనను ఆమోదం తెలిపింది. అయితే ఈ 2025 విషయానికి వస్తే ఆల్రెడీ జనవరి నెలలో ప్రతిష్టాత్మకంగా 4 పథకాలను ప్రారంభించింది. 6,000 రూపాయల రైతు భరోసా కావచ్చు, 6,000 రూపాయల ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, 4,50,000 ఇంద్రమ్మ ఇండ్లు, ఒక ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా, వీటి పథకాలన్నింటినీ కూడా 2025లో ప్రారంభించింది. అయితే ఈ కొత్త బడ్జెట్లో అంటే మనకి రేపు మార్చి 19వ తారీఖు నాడు ప్రభుత్వం కొత్త బడ్జెట్ని ఆమోదం తెలపబోతుంది. ఈ కొత్త బడ్జెట్లో ఈసారి ప్రాధాన్యంగా ఆసరా చేయూత పథకాన్ని, మహాలక్ష్మి పథకాన్ని, గవర్నర్ గారి ప్రసంగంలో కూడా మహాలక్ష్మి 2500 రూపాయలు అనేది గేమ్ చేంజర్ పథకం కానుంది. గతంలో ఫ్రీ బస్ అనేది గేమ్ చేంజర్ అయింది. అంటే 2024లో ఫ్రీ బస్ అనేది గేమ్ చేంజర్ అయితే 2025లో ఈ పథకం అనేది గేమ్ చేంజర్ కానుంది అనేది ప్రసంగం ఇచ్చారు. అయితే మొత్తానికి ఈ 2025-26 వార్షిక బడ్జెట్లో ప్రభుత్వం చేయూత పథకం, మహాలక్ష్మి పథకాలను ప్రారంభించడానికి భారీ ఎత్తున నిధుల కేటాయింపు చేయబోతుందనే సమాచారం మీరు ఇక్కడ చూసుకోవచ్చు. గతంలో వ్యవసాయానికి ప్రభుత్వం 72,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ వార్షిక బడ్జెట్లో 40,000 కోట్ల రూపాయలనే కేటాయింపు చేయడానికి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రాధాన్యంగా 2,500 రూపాయల పథకానికి ఇప్పుడు 4,016 6,000 రూపాయల చేయూత పథకానికే నిధులు కేటాయింపు చేయడానికి ప్రభుత్వం యోచన చేస్తుందనేది తెలుస్తుంది. మరి అసలు ఈ పథకాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి అంటే, ఏప్రిల్ నెలలో మనకి ఈ బడ్జెట్కి సంబంధించిన సమావేశాలు అనేవి మార్చి 31లోగా, మార్చి 27కి పూర్తి కాబోతున్నాయి. మార్చి 31, అలాగే మార్చి 29, మార్చి 30 తేదీలలో ప్రభుత్వం 1,00,000 రేషన్ కార్డులతో పాటు మిగిలిన ఇంద్రమ్మ ఇండ్ల పంపిణీ కూడా చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. ఈ ప్రక్రియ తర్వాత బహుశా ఏప్రిల్ ఆర్ మే నెలలో ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ లబ్ధిదారులకి మరొక అవకాశం కల్పించనుందనే సమాచారం తెలుస్తుంది. అంటే మళ్ళీ దరఖాస్తుల స్వీకరణ చేపట్టి వారికి రానున్న ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలలో ఈ పెన్షన్ల మంజూరికి సంబంధించిన నిర్ణయాన్ని ప్రకటించబోతుంది అనేది తాజాగా సమాచారం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే ఈ అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో తెలియజేస్తాను. కొత్త పెన్షన్లకు సంబంధించి మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మీకు సమాచారాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.